ఉంటుందని విశాఖపట్నంకు తరలించే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. హైకోర్టు బెంచ్ త్వరలో కర్నూలులో ఏర్పాటు కాబోతున్నట్లు స్పష్టం చేశారు. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేస్తోందన్నారు. గత వైసీపీ పాలనలో అభివృద్ధి పనులను పూర్తి చేయలేదని ఆరోపించారు. ఇప్పుడే ఈ రాజు చెప్తా ఉన్నాడు, గతంలో 2014-19 మన హయాంలో వర్కులు మొదలుపెట్టి దాదాపు 70% 80% కంప్లీట్ చేస్తే బ్యాలెన్స్ 20% కూడా కంప్లీట్ చేయకుండా 5 ఏళ్ళు వదిలేసిన వర్కులు చాలా ఉన్నాయి. మేము స్థానిక నాయకులతో కలిసి ఆ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఏ అయితే అలాంటి వర్కులు ఉన్నాయో, చిన్న బ్యాలెన్స్ ఉంటే ఆ వర్క్ కంప్లీట్ అయిపోయి అది యూటిలైజేషన్ వస్తుందో అటువంటి వర్కులు కూడా ఐడెంటిఫై చేసి అవి కూడా కంప్లీట్ చేయాలని చెప్పాం. అందులో 2 కళ్యాణ మండపాలు కూడా ఉంటే అవి కూడా ఇప్పుడు మొత్తం పెట్టి అవి కూడా కంప్లీట్ చేస్తూ ఉన్నాం. ఇట్లాగా ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది మనకు తెలుసు. మరి ఈ దఫా కూడా మళ్ళీ ఏదైతే బ్యాలెన్స్ వర్కులు ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పిన కూడా మరొకసారి తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ కానీ లేకపోతే ఇతర నాయకులు, కూటమి నాయకులందరూ కూడా ఈ వర్కులు కూడా త్వరగా కంప్లీట్ చేసుకునే విధంగా మీరు అధికారులతో కూడా కోఆర్డినేట్ చేసుకొని స్థానికంగా ఇబ్బందులు ఉంటే అవి కూడా సార్ట్అవుట్ చేసి మంచి నాణ్యతతో కూడిన వర్క్, క్వాలిటీ వర్క్, కాంప్రమైజ్ కాకుండా ఎక్కడ కూడా క్వాలిటీ వర్క్ చేసి ప్రజలందరూ కూడా మన్ననలు పొందాలని చెప్పి కూడా మీ అందరికీ కూడా కోరుకుంటూ